పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు 2వ భాగం. కథ రంగు వెలిసిన రాజుగారి మేడ. సంకలనం వంశీ. రంగు వెలిసిన రాజుగారి మేడ. మెహర్. శ్రీపాదపట్నాన్ని పావురాళ్లపట్నం అని కూడా అంటారు. ఆ ఊరిని నిర్మానుష్యంగానైనా ఊహించవచ్చుగాని పావురాలు లేకుండా ఊహించలే. ఇళ్ల వాకిళ్లలోనూ, అంగళ్ల ముంగిట, బడి పెంకులపైన, గుడి గోపురం గోళ్లలోనూ ఎటు చూసినా పావురాలే. ఒక్కోసారి వాటి చొరవ చూస్తే అసలిదంతా అవి నిర్మించుకున్న ఊరేనేమో, ప్రజలే పాపం కాందిసీకులై వలస వచ్చారేమో అనిపిస్తుంది. ఊరివాళ్లకి వీటితో మసలుకోవటం అలవాటైపోయింది. ఎండిన రెట్టల్తో తమ అరుగులన్నీ గరుకుబారిన గోకి గోకి కడుక్కుంటారేగాని ఏ హాని తలపెట్టరు. ఇక్కడి ఊరి కుక్కలు సైతం పెంట కుప్పల మీద పులిస్తరాకులేరుకుంటున్న తొందరలో కూడా వెన్నుపై వాలి అల్లరి చేసే తుంటరి పావురాళ్ళని పెద్దన్నల్లా ఓపిగా భరిస్తాయేగాని కసురుకోవు. వీటి పరపతికి జడిసి కాకులైతే శ్రీపాదపట్నం వైపు రానేరావు. ఈ ఊరిపై వీటికింత మక్కువ కలగడానికి ముఖ్య కారణం ఇక్కడి పాత మేడలు. నిండా గోపీచందనపు పూతతో మెరుగుపోయిన బంగారపు దిమ్మెల్లా మెరిసిపోయే ఈ పాత మేడల అందం వర్ణనాతీతం. సాయం సంధ్యవేళ పల్చని ఎండలో అయితే మరీను. అటువంటి సమయాల్లో ఊర్నానుకుని పారే ఏటుమీదుగా ఎగిరే ఏ పొరుగురి పావురమైనా సరే ఈ పాత మేడల్ని చూసిన తర్వాత కూడా శ్రీపాదపట్నానికే మకాం మార్చేయాలనే చాపల్యాన్ని నిగ్రహించుకోగలిగిందంటే, ముక్కు తిప్పుకుని ముందుకు పోగలిగిందంటే, అలా దాటిపోయిందని తోటి పావురాలకు తెలిసిందంటే దాని మెదళ్లో ఇసుమంత రసత్వం కూడా లేదని ఈసదింపులు ఖాయం. ఒకప్పుడు ఏటి ఒడ్డున జగన్నాథస్వామి గుడి ఉన్న వీధి శ్రీపాదపట్నానికి ప్రధాన వీధిగా ఉండేది. ఆ గుడిని కట్టించిన రాజవంశీకులు ఆ ప్రక్కనే 2 అంతస్తుల భవంతిలో ఉండేవారు. ఎన్నో తరాల బట్టి దాని బాగోగులు వాళ్లే చూసుకుంటూ వచ్చారు. ఆ వరుసలోనే జగన్నాథుని రథం నిలబెట్టిన పెద్దకోటము, దూర ప్రాంతాల నుంచి గుడి సందర్శనార్థం వచ్చే యాత్రికుల కోసం సత్రము, అర్చక కుటుంబం ఉండే మండువ, ఇవన్నీగాక పూజా ద్రవ్యాల్ని అమ్మే దుకాణాలు, పూలకొట్లు, వీటన్నింటితోనూ ఆ వీధి నిత్య సమ్మర్ధంగా ఉండేది. అశ్వాలు పూంచిన రథాలు, పట్టుజరీ తెరలు వాల్చిన పల్లకీలు వస్తూ పోతూ ఉండేవి. రాజుల ఆహ్వానంపై దూరదేశాల నుంచి కళాకారులు, ప్రదర్శకులు వచ్చి విద్యల్ని చూపించేవారు. అయితే ఇదంతా ఒకనాటి మాట. రాజుల పరంపరలో చివరివాడైన సుబ్బరాజుగారు చనిపోయాక ఆ రాజవీధి ప్రాభవాన్ని కోల్పోయింది. కోల్పోవడమే కాదు, చెడ్డపేరు తెచ్చుకుంది. చెడ్డపేరుకి సుబ్బరాజుగారి కన్నా ఆయన ప్రేతాత్మ కారణమని చెప్పాలి. 2 అంతస్తుల రాజభవంతిలో క్రింద అంతస్తులో ఇప్పుడాయన ఆత్మ తిరుగుతోంది. పై అంతస్తులో ఆయన మనవరాలు రేణుకాదేవి ఉంటోంది. Sample complete. Ready to continue?